అబ్దుల్లాపూర్మెట్ మండలం ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ పంది సతీష్ తో మెట్రో ఉదయం డిప్యూటీ సీఈఓ పి జగదీష్ కుమార్ ముఖాముఖి. మెట్రో ఉదయం ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 1 తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు సానుకూలంగా తీసుకొచ్చిన గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు 30 సంవత్సరాల్లో సుదీర్ఘ పోరాటంలో అలుపెరగని పోరాటం చేస్తూ ఎస్సీలలో ఉన్న 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఒక చిన్న పల్లెటూరు నుంచి మాలుమూలు గ్రామం నుంచి ఒక 5 మందితోని ఉద్యమం చేసి ఉద్యమం ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ ఈరోజు భారతదేశమే గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారిని చూసే విధంగా ఉద్యమాలు చేశారు. ఈరోజు సమాజంలో అందరికి ఉపయోగపడేది ఆరోగ్యశ్రీ అయితే ఏముంది, పింఛన్లు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న పోరాటంలో మనం సాధించాం. అదేవిధంగా ప్రజల అండదండతోని ప్రజల అన్ని కుల సంఘాలు అన్ని పార్టీల అనుకూలంగా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న ఉద్యమానికి అందరూ మద్దతు ఇచ్చి ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడానికి అన్ని కుల సంఘాల మద్దతు ఉన్నదని సభముగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న 7 జడ్జిలతోని అక్టోబర్ 1న ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు సానుకూలంగా వచ్చిందో అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అదేవిధంగా అన్ని రాష్ట్రాల నాయకులు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పెట్టాల్సిందిగా మేము గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ ఉద్యమం తరపున మేము విన్నపించుకుంటున్నాం. నా పేరు పంది సతీష్ కుమార్ మాదిగ, అబ్దుల్లాపూర్మెట్ మండల్ ఇన్ఛార్జిని. ప్రస్తుతం 30 సంవత్సరాల నుంచి అన్న ఏదైతే గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న ఏ పిలుపు అయితే ఇస్తున్నాడో మేము గత 15-16 సంవత్సరాల నుంచి ఉద్యమంలో మేము చురుకుగా నిరంతరం పనిచేస్తున్నాం. మా మెట్టు మండల్ ఇబ్రాహీంపట్నం కాసాయి తుర్కేంద్ర మున్సిపాలిటీ తరపున నిత్యం అన్న ఏ కార్యాచరణ నుంచి ఇక్కడ తూచా తప్పకుండా మేము ఆ కార్యక్రమాలు చేసి విజయాన్ని సాధించినందుకు మాకు ఎంతో తృప్తిగా ఉందని తెలియజేస్తున్నాను. ఉపవర్గీకరణ దేశం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తుది తీర్పు తర్వాత కీలక పరిణామాలు ఏర్పడ్డాయి. దీన్ని వ్యతిరేకిస్తున్న రిజర్వేషన్ బచావో సంఘ సమితి బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాల ముందుకు వెళ్ళకూడదని డిమాండ్ చేసింది. రిజర్వేషన్ ఇప్పుడు ఉన్న కోటాలను యథావిధంగా కొనసాగించాలని, ఇందులో ఎలాంటి మార్పులు చేయొద్దని పట్టుబడింది. తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఎస్సీ వర్గీకరణ మందాకృష్ణ మాదిగ ఉద్యమము సమితి దశాబ్దాల పాటు పోరాటం చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏబిసిడీలు వర్గీకరించకుండా ఈ నెల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిజే చంద్రచూడ్ సారథిలో 7 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కళాశాలలు, ఇతర విద్యార్థులు, సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎస్సీ ఎస్టీలు కేటాయించిన రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు ఉందని స్పష్టం చేసింది. దీనిపై ఉభయ రాష్ట్రాల్లో నుండి హర్షరేఖలు వ్యక్తం అయ్యాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిన గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు తీర్పు స్వాగతిస్తున్న వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించాలని, ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా ఏబిసిడి వర్గీకరణ చేయడానికి
నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం.